సరే, నిజంగా మాట్లాడదాం. మనకు సీజేరియన్ గురించి తెలుసున్నదంతా ఎక్కువగా టీవీ సీరియల్స్ నుంచే నేర్చుకున్నాం. కానీ టీవీ సీరియల్స్ వైద్యపరంగా ఎంతవరకు నిజాయితీగా ఉంటాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ ఆపరేషన్ థియేటర్లో నిజంగా ఏమి జరుగుతుందో ఊహించుకుంటూ రాత్రిళ్ళు నిద్రపోకుండా ఉంటే ఈ వీడియో మీకోసమే. నేను డాక్టర్ అదితి. మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రక్రియను మీకు వివరించబోతున్నాను. మనిద్దరం ముగిసేసరికి ఆ గదిలో ఏది మీకు ఆశ్చర్యంగా అనిపించదు. మీరు ఆపరేషన్ థియేటర్కి వచ్చి టేబుల్ మీదకి ఎక్కేందుకు సహాయం చేస్తారు. డాక్టర్ మీ వెనుక భాగంలో స్పైనల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తారు. దీనివల్ల నడుము కింద భాగం మొద్దుబారుతుంది. ఇది పనిచేయడానికి 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. మీరు అప్రమత్తంగా ఉంటారు. మీరు ఒత్తిడి కదలికలు అనిపిస్తాయి కానీ నొప్పి ఉండదు. కొంతమంది మహిళలకు రక్తపోటు మార్పు వల్ల కొద్దిగా వణుకు లేదా వాంతి అనిపించవచ్చు. ఇది సాధారణమే. టీం దీన్ని గమనిస్తూ అవసరమైనంత వరకు నిర్వహిస్తారు. మీ మనసులో ఉన్న ఒక విషయం గురించి ఇప్పుడు చెబుతాను. స్పైనల్ ఇంజెక్షన్ వల్ల భవిష్యత్తులో నడుము నొప్పి వస్తుందా? మీ మామయ్య కూతురు వేరేలా చెప్పారు, మీ పొరుగువాడు వేరేలా చెప్పారు, వాట్సాప్ లో సగం మంది వేరేలా చెప్పారు. కానీ దీనికి వైద్యపరమైన ఆధారాలు లేవు. ఈ ఇంజెక్షన్ వెన్నెముక మధ్యలో ఇస్తారు, వెన్నెముకలోకి కాదు. అలాగే దీనివల్ల ఎలాంటి శాశ్వత నష్టం ఉండదు. ఈ విషయం ఇక పూర్తిగా ముగిసినట్టే. మీకు మత్తొచ్చిన తర్వాత మీ ఛాతీపై ఒక చిన్న తెర వేస్తారు. దాంతో మీరు శస్త్రచికిత్స జరుగుతున్న ప్రదేశాన్ని చూడలేరు. మీ పొట్టను శుభ్రంగా చేయడం జరుగుతుంది. బికినీ లైన్ కింద తక్కువగా సుమారు 10 నుండి 12 సెంటీమీటర్ల వెడల్పుతో ఒక అడ్డంగా కోత వేస్తారు. దీన్ని ఫ్యాన్ అండ్ స్టీల్ ఇన్సిజన్ అంటారు. తరువాత శస్త్రచికిత్స వైద్యుడు 7 పొరల ద్వారా పని చేస్తారు. మొదట చర్మం, దాని కింద ఉన్న కొవ్వు పొర, ఫాసియా అనే బలమైన తంతువుల పొర, అబ్డోమినల్ మజిల్స్, వాటిని కత్తిరించకుండా మెల్లగా వేరు చేస్తారు. ఆ తరువాత పెరిటోనియం అనే పొట్ట లోపలి లైనింగ్, బ్లాడర్ ను జాగ్రత్తగా పక్కకు జరిపి చివరగా గర్భాశయపు దిగువ భాగంలో ఒక చిన్న కోత వేస్తారు. మీ బిడ్డను ఈ తెరవబడిన రంధ్రం ద్వారా సాధారణంగా మొదటి కోత వేసిన 5 నుండి 8 నిమిషాల్లోనే బయటకు తీస్తారు. కోర్డు క్లాంప్ చేసి కత్తిరిస్తారు. ప్లాసెంటాను బయటకు తీస్తారు. ఆ తర్వాత మూసే ప్రక్రియ మొదలవుతుంది. ప్రతి పొరను తిరిగి కుట్టేస్తారు. లోతైన పొరల్లో కరిగిపోయే సూక్ష్మ కుట్టులు, చర్మంపై కరిగిపోయే కుట్టులు లేదా సర్జికల్ స్టేపిల్స్ వాడతారు. మొత్తం ప్రక్రియ మొదటి నుండి చివరి వరకు సాధారణంగా 45 నుండి 60 నిమిషాల వరకు పడుతుంది. ఇక సంక్లిష్టతల విషయానికొస్తే సి సెక్షన్లో ప్రధాన సమస్య రక్తస్రావం. శస్త్రచికిత్స బృందం దీనిని పర్యవేక్షిస్తూ నియంత్రిస్తుంది. అవసరమైతే రక్త మార్పిడి చేస్తారు. అందుకే శస్త్రచికిత్సకు ముందు మీ హిమోగ్లోబిన్ తనిఖీ చేయబడుతుంది. మూత్రాశయం, గర్భాశయం దిగువ కోతకు చాలా దగ్గరగా ఉండటం వల్ల మూత్రాశయ గాయం సుమారు 1000 కేసులలో ఒకదానిలో సంభవిస్తుంది. ఇది దాదాపు ఎల్లప్పుడూ అదే శస్త్రచికిత్స సమయంలో గుర్తించబడి మరమ్మత్తు చేయబడుతుంది. అనస్థీషియా సంబంధిత సంక్లిష్టత అంటే స్పైనల్ బ్లాక్ వల్ల రక్తపోటు పడిపోవడం సాధారణంగా జరుగుతుంది మరియు వెంటనే నిర్వహించబడుతుంది. ఇంజెక్షన్ తర్వాత స్పైనల్ తలనొప్పి కొంతమంది కేసుల్లో మాత్రమే వస్తుంది మరియు దీనికి చికిత్స చేయవచ్చు. గాయం సంక్రమణ లేదా గాయం విడిపోవటం అంటే చర్మపు కోత ఇన్ఫెక్షన్ అవ్వటం లేదా విడిపోవటం మధుమేహం లేదా స్థూలకాయం ఉన్న రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే శస్త్రచికిత్సకు ముందు రక్తంలో చక్కెర నియంత్రణ చాలా ముఖ్యం. సి సెక్షన్ వంటి కడుపు సర్జరీల తర్వాత లోపల అవయవాలు అతుక్కోవచ్చు. దీనివల్ల పెల్విక్ నొప్పి లేదా భవిష్యత్తు గర్భధారణలో ఇబ్బందులు కలగవచ్చు. ఇవి తెలిసినవే. వీటిని గమనిస్తారు. మీ శస్త్రచికిత్స బృందం వీటన్నింటినీ చూసి నిర్వహించగలదు. ఈ అజ్ఞానంగా లోపలికి వెళ్లడం లేదు. వాళ్ళు అలాగే కాదు. సర్జరీ తర్వాత కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇవి అర్థం చేసుకుంటే ఎందుకు ఆలస్యం అవుతోంది అని మీరు అనుకోరు. చర్మం 10 రోజుల్లో, గర్భాశయం 6 నుండి 8 వారాల్లో కోలుకుంటాయి. లోతైన అనుసంధాన కణజాలం బలాన్ని తిరిగి పొందడానికి 3 నెలలు పడుతుంది. మొదటి వారం, 2వ వారం రోజుల్లో మెల్లగా నడవటం మంచిది. భారీగా ఎత్తడం, ఒత్తిడితో వంట చేయడం లేదా గాయం మీద బిగుతుగా కట్టడం మంచిది కాదు. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి. మీ శరీరం కణజాలాన్ని తిరిగి నిర్మిస్తోంది. ఇప్పుడు ముఖ్యమైన హెచ్చరికలు. ఇవే వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రేపు కాదు, 1 కప్పు చాయ్ తాగిన తర్వాత కాదు. 38 డిగ్రీల కంటే ఎక్కువ జ్వరం, గాయం తెరుచుకోవడం, ఒక కాలు ఉబ్బి మడమ దగ్గర నొప్పి రావడం లేదా అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. ఇలాంటి లక్షణాలు వస్తే ఆలస్యం చేయకండి దయచేసి.
మీరిప్పుడే కన్సల్టేషన్ రూమ్ లో ఎవ్వరూ చెప్పని వర్షన్ తెలుసుకున్నారు. ఇది మీకు చాలా కాలం క్రితమే తెలుసుండాల్సింది. మీ శస్త్రచికిత్స లేదా కోలుకునే ప్రక్రియ గురించి ఏదైనా ప్రత్యేకమైన సందేహం ఉంటే ప్రాక్టోలో ధృవీకరించబడిన OBGYN ను సంప్రదించండి. మూఢమైన ప్రశ్నలేవీ లేవు, అడగని ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి ఇది తెలుసుకోవాల్సిన మహిళలతో ఈ విషయాన్ని పంచుకోండి. మీకు నిజంగా అవసరమైన విషయాలపై ఉపయోగపడే సలహాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. 3వ భాగం రాబోతోంది, అది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ మీ బిడ్డకు బయలాజికల్ గా ఏం అర్థమవుతాయో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయాన్ని 2 గ్రూపుల మహిళలు వినాలి. మీరు ఆ గ్రూపుల్లో ఒకరిగా ఉండాలని చూసుకోండి.